సో హాయ్ ఓకే ఎవ్రీవన్. బాబులు. యా, చెప్పండి బాయ్. సో అంతే దేవరా చూసాం కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామని ఫస్ట్ వీడియో కదా. యా. ఫ్లోలో అలా వెళ్ళిపోదాం. నేను స్టార్ట్ చేస్తా. సో స్టోరీతో స్టార్ట్ చేస్తా నేను. ఓకే. స్టోరీ రొటీన్ గానే ఉంది. నథింగ్ న్యూ. కొత్తగా ఏం లేదు. కొత్తగా ట్రై చేద్దామని చూసారు కానీ స్క్రీన్ ప్లే అటు ఇటు చేసి బట్ అంతేం ఆఫర్ చేయలేదు నాకు. బట్ కొంచెం కొంచెంగా చూసుకుంటే పార్ట్స్ గా చూసుకుంటే బాగుంది. సో నీకేమనిపించింది శ్రవణ్ స్టోరీ వైజ్ గా? యా, స్టోరీ వైజ్ రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్, ఫాదర్ సన్ రివెంజ్ డ్రామా టైప్స్ స్టోరీ. సో నథింగ్ న్యూ దేర్. ఇదో కొంచెం అంటే మామూలుగా మనం అలవాటు పడిపోయిన ఫ్లాష్ బ్యాక్ లా కాకుండా ఆ, రైట్. కొంచెం కొత్తగా ట్రై చేశాడు. లైక్ ఫస్ట్ లోనే మొత్తం ఫ్లాష్ బ్యాక్ లాగా చూపించేసి అండ్ సమ్ పాయింట్స్ వదిలేసుకున్నాడు ఫర్ పార్ట్ 2. రైట్. రెగ్యులర్ స్టోరీ, రైటింగ్ నాట్ మచ్ గ్రేట్ ఫర్ మీ. అది అదే డైరెక్టర్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం మనము. యా, సో యా, దట్ ఈస్ ద స్టోరీ పాయింట్. ఓకే డిటి. స్టోరీ యునానిమస్లీ అందరి స్టాప్ చేయి. స్టోరీ ఐ థింక్ యునానిమస్లీ అందరికి రొటీన్ స్టోరీ అండ్ హీరో డ్యూయల్ రోల్ చేసినప్పుడు జనరల్లీ ఫాదర్ సన్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలానే చూసాం మనము. దీంట్లో మనం అందరం డిస్కస్ చేసుకున్నట్టు స్క్రీన్ ప్లే కొంచెం చేంజ్ చేసి డిఫరెంట్ ప్యాకేజింగ్ ఆఫర్ చేద్దాం అనుకున్నాడు. బట్ స్టోరీ రైట్. వైజ్ చూస్తే కొరటాల స్టోరీస్ జనరల్లీ చూసుకుంటే కైండ్ ఆఫ్ సేమ్ స్టోరీ అనిపించింది నాకు. అన్ని ప్రీవియస్ మూవీస్ అవును. లో ఇది కైండ్ ఆఫ్ సేమ్ స్టోరీ. అవును. సో యా. సో ఇప్పుడు నెక్స్ట్, యా, నేను తారక్ తో స్టార్ట్ చేస్తా స్టోరీ తర్వాత. నాకు హై ఇచ్చిన పాయింట్ దేవరా మొత్తంలో ఏమైనా ఉందంటే తారకే నాకు ది ఓకే. బెస్ట్. ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. అండ్ లిటరల్లీ మెస్మరైజ్. పర్టికులర్లీ ఆయుధ పూజ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే నేను డిటితో కూడా చెప్పా మెసేజ్ లో సెపరేట్ గా. ఇలా సీట్ ముందుకు వచ్చేసి ఇలా ఉంది, ఇలా చూస్తున్నా మొహం మీద ఆటోమేటిక్ గా నవ్వు వచ్చింది నాకు. అబ్బా బాబా ఎన్ని రోజులకు చూస్తున్నా తారక్ ఇట్లా అని చెప్పి. సో ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ లేదు. 200% ఇచ్చేసాడు తారక్ అయితే. ఓకే. మరి నీకు? తారక్ వైజ్ నాకంటే రోల్లో ఓకే, బట్ నథింగ్ న్యూ ఆఫర్డ్ ఫ్రమ్ తారక్. అంటే ఇట్లాంటి రోల్స్ ఆల్రెడీ చేసేసాడు. లైక్ ఆ భయపడుతూ ఉన్న వరా క్యారెక్టర్ ఆల్రెడీ మనం చూసిందే. ఈ పెద్ద మనిషి తరహా దేవరా క్యారెక్టర్ కూడా ఎక్కడో అంటే లైక్ ఎక్కడో తగిలింది నాకు. లైక్ మేబీ ఆ జైర్ రోల్లో కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళలో ఉన్న రోల్లో రైట్. కానీ. సో నథింగ్ న్యూ, బట్ రైట్. ఉన్న స్కోప్ లో అయితే బాగానే చేశాడు. యా, ఉన్న స్కోప్ లో అయితే డెఫినెట్లీ బాగా చేశాడు. డిటి ఏమంటాడు మరి? ఓకే డిటిది నాది ఒకటి మ్యాచ్ అవుతుంది. క్యారెక్టరైజేషన్స్ ఆయుధ పూజ సాంగ్ మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ క్యారెక్టరైజేషన్స్ కైండ్ ఆఫ్ ఎన్టీఆర్ డబుల్ రోల్ ట్రిపుల్ రోల్ అన్ని ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి కైండ్ ఆఫ్ మనకి అంటే అండర్ ప్లే చేయడము, ఓవర్ ప్లే చేయడము, ఆ కైండ్ ఆఫ్ రోల్స్ చూస్తున్నాం కాబట్టి రెగ్యులర్ అనిపించచ్చు. బట్ చాలా కసిగా అనిపించింది నాకు ఆయుధ పూజ సాంగ్ అయితే. నేను డీపీతో మాట్లాడుతున్నప్పుడు అదే అన్నాను, ఇదే సాంగ్ ని లూప్ లో పెట్టి ఒక 2 hours ప్లే చేసి ఒక మూవీ లాగా చేసినా కూడా డెఫినెట్లీ అది క్లిక్ అవుతుంది అని చెప్పి. అండ్ చిన్న అన్డౌటెడ్లీ. చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ దాంట్లో డాన్స్ మూమెంట్స్ లో కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అది. ఎన్టీఆర్ అయితే ఐ థింక్ జనరల్ మూవీస్ లో ఆబ్వియస్లీ టాప్ హీరోస్ అందరూ ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇందులో ఒక రైట్. లెవెల్ అప్ చేసినట్టయితే నాకు అనిపించింది. రైట్. ఎక్స్ప్రెషన్స్ అన్నాడు కాబట్టి డిటి ఎస్పెషల్లీ, అఫ్ కోర్స్ స్పాయిలర్స్ ఉంటాయి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఎస్పెషల్లీ ఆ మదర్ తో మాట్లాడేటప్పుడు ఆ పిల్లవాడి గురించి, చనిపోయిన Right. తర్వాత పిల్లవాడి గురించి కాలు వైపు చూస్తూ మాట్లాడతాడు ఒకటి. ఒక డైలాగ్ కూడా అక్కడ ఉంది. అతన్ని యా. సటిల్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కళ్ళ లైన్స్ నీళ్ళు వస్తుంటాయి. అది చాలా నచ్చింది నాకైతే. బాగా యా కనెక్ట్ అయ్యా అక్కడ. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎమోషన్ మొత్తం ఓవరాల్ గా హెల్ప్ అయిందా అంటే అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఆ సీన్ వరకు తారక్ అయితే టాప్ నాచ్. చాలా బాగా చేసాడు. యా ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ కూడా కొరటాల జనరల్లీ ఆయన స్ట్రెంత్ అది. దాన్ని మంచి యాక్టర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ డబుల్ అవుతుంది ఇంపాక్ట్. పిండేస్తారు బేసికలీ. తారక్ లాంటి యాక్టర్ అయితే బేసికలీ ట్రాన్స్లేట్ చేస్తాడు ఆ ఎమోషన్ ని కూడా. టూ సో కర్చీఫ్స్. రైట్. టూ కర్చీఫ్స్. సో యా, సో కమింగ్ టు అదర్ తారక్ యాక్టర్స్, మరి డిపి నువ్వు స్టార్ట్ చేస్తావా నేను స్టార్ట్ చేయనా? కంటిన్యూ సో చేసేసింది. కమింగ్ టు అదర్ యాక్టర్స్, సేఫ్ ఓకే, డీసెంట్ అనిపించాడు. అంటే లైక్ నథింగ్ డిఫరెంట్, బట్ స్టిల్ ఏదో ఒక చిన్న సమ్ నావెల్టీ ఉంది బికాస్ ఆఫ్ సేఫ్ అని అనిపించింది. శ్రీకాంత్ యాక్చువల్లీ సినిమాలో పడ్డ బెస్ట్ ఎలివేషన్ తారక్ కి ఇస్ ఫ్రమ్ శ్రీకాంత్ సైడ్.
ఆయుధ పూజ ఫైట్ రైట్. సెకండ్ హాఫ్ లో ఆయుధ పూజ ఫైట్ వెళ్ళి అయిన తర్వాత బైరాతో బైరా బైరా క్యారెక్టర్ వరా ఫైట్ తర్వాత సో రైట్. దట్ ఈస్ ద బెస్ట్ ఎలివేషన్ ఫర్ ది మూవీ నా వరకు రైట్. అయితే. సో అదొకటి. అండ్ అదర్ యాక్టర్స్ కూడా ఓకే, డీసెంట్. జరీనా వహబ్ ఇన్ దేవరాజ్ మదర్స్ రోల్ వాజ్ ఓకే. అంటే నాకు ఇంకా వేరే యాక్టర్స్ పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు, కానీ ఎవ్రీ వన్ హ్యాడ్ దేర్ మూమెంట్స్ బేసికలీ. వేరే యాక్టర్స్ కి కూడా ఉన్నింది, స్కోప్ ఉంది. సో కుంజరా గానీ బేసికలీ టామ్ చెక్కో రోల్ పెద్దగా టామ్ చాకో అయ్యా క్లిక్ కాలే బేసికలీ. అంటే అపార్ట్ ఫ్రమ్ ది ఇంట్రో సీన్ ఎక్కడ పెద్దగా అనిపించలేదు నాకు. సో దట్ వాజ్ అ వేస్ట్ అనిపించింది. అండ్ జాహ్నవి ఈజ్ అ ప్యూర్ వేస్ట్ సినిమాలో. అసలు ఆ ట్రాక్ లేపేసినా ఓకే. కూడా పెద్ద పార్ట్ 1 పరంగా అంటే లైక్ చూసుకుంటే షీ అనుకోవచ్చు. డజంట్ డ్రైవ్ ఎనీథింగ్ ఇన్ ద మూవీ. సో ఆ పార్ట్ అసలు రైట్. ఒక 20 minutes లేపేసినా కూడా నాకు పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. సో దట్ ఈస్ రైట్. మై స్టాండ్ పాయింట్ ఆన్ ది అదర్ యాక్టర్స్. యా టామ్ చాకో అంటే నాకు ఓకే. అదే అనిపించింది. డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ చనిపోతాడు అనుకుని లాస్ట్ వరకు చేసిన ఓవర్ యాక్షన్ స్టార్టింగ్ లో అలాంటిది కాబట్టి. బట్ తారక్ విషయంలో నేను క్యారెక్టరైజేషన్ కొత్తగా లేకపోయినా యాక్టింగ్ వైజ్ చాలా ఇది ప్రోగ్రెస్ చూపించాడు అని చెప్పి. సైఫ్ క్యారెక్టర్ వైజ్ చాలా వేరియేషన్స్ ఉన్నాయని చెప్తాను నేను. రైట్. ఒక జెలస్ నేను ఉంది, కూడా ఒక యాంగర్ ఉంది, ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. Hmm. నేను దేవరాన్ని బీట్ చేయలేకపోతున్నాను, నా మాట చెల్లలేకపోతున్నాను, ఒక ఫ్రస్ట్రేషన్. తన్ని చూస్తే ఒక జెలస్, ఎవ్రీ టైం వీళ్ళే విన్ అవుతారు అని చెప్పి. మీరు చూసుకుంటే కరెక్ట్. వరాతో మాట్లాడే డైలాగ్స్ లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అవును. ఓటమంటే ఎరగని దేవర కొడుకు దేవర కదా, నువ్వు గెలిచి తీసుకెళ్ళు అని చెప్పి. అంటే ప్రతి దాంట్లో ఆ సర్కాజం అది చూపిస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా నాకు సైఫ్ ని ఒక టైగర్ లాగా చూపించి, సెకండ్ హాఫ్ అంతా ఒక ఫాక్స్ లాగా చూపించినట్టు అనిపించింది. అంటే చాలా తెలివిగా మాట్లాడుతుంటాడు, తెలివైన పనులు చేస్తుంటాడు. సో యాక్టింగ్ అంటే సైఫ్ ఆ రోల్ ఏది డిమాండ్ చేస్తుందో కరెక్ట్ గా అదే మీటర్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ అట్లీస్ట్ ఫేస్ రిజిస్టర్ అయిన, అంటే ఐ మీన్ వీళ్ళందరి సన్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్. ఒకడు సైఫ్ వాళ్ళ సన్ ఉంటాడు, తనకు ఒక సపరేట్ ట్రాక్ ఉంది, తనకు ఒక సపరేట్ అఫేర్ ఉంది. అది కూడా రిజిస్టర్ అయిందంటే ఐ థింక్ వాళ్ళందరికీ అంటే చిన్న యాక్టర్స్ వైజ్ నుంచి చూస్తే చిన్న చిన్న స్క్రీన్ స్పేస్ దొరికింది. అది నాకు బెటర్ థింగ్ అనిపించింది ఈ యా మూవీలో. అండ్ యాక్టర్స్ ఇతను బాగా చేయలేదు అన్నట్టు ఎవరు లేరు. మోస్ట్లీ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి, అజయ్ తీసుకున్న, ప్రకాష్ రాజ్ తీసుకున్న, చిన్న రోల్ అయినా శ్రీకాంత్ కూడా ఉన్నంత వరకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ని మెయింటైన్ చేయగలిగాడు. సో స్టార్ కాస్ట్ వైజ్ గుడ్. ఓకే. రైట్. ఓకే. స్టార్ కాస్ట్ వైస్ నేను కూడా ఆల్మోస్ట్ మన డిటి అన్నట్టే సాటిస్ఫైడ్. ఎవరి రోల్స్ లో వాళ్ళు బాగా చేశారు. బట్ సైఫ్ మేబీ తెలుగులో నేను ఫస్ట్ టైం చూడటం అండ్ ఆఫ్టర్ ఆదిపురుష్ తర్వాత యా నేను ఇలాంటి రోల్లో సైఫ్ ని చూడంగానే ఇంట్రో మనకి వీడియో పడింది కదా, భైరా క్యారెక్టర్ రైట్. ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడే ప్రెటీ ఇంప్రెస్డ్. ఆ ఓకే. ఇంట్రోతోనే ఒక మీటర్ సెట్ అయిపోయింది నాకు బేసికలీ సైఫ్ ఆ క్యారెక్టర్ ఇంట్రో గురించి. వర్క్ అయిందే అనిరుద్ బీజిఎం వల్లలే. బీజిఎం వల్ల. బట్ ఆ BGM ప్రెజెంటేషన్ and కూడా setup also. బాగుంది. నీకు ఆ Right. యా కత్తులు తీసుకురావడం, అఫ్ కోర్స్ అది కొత్త ఏం కాదు. నేను అప్పుడు కూడా చెప్పాను, నీకు సేమ్ కత్తుల సీన్ గౌతమిపుత్ర శాతకర్ణిలో ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. అసలు యుద్ధాలు గెలిచి తీసుకొస్తుంటారు ఆ కత్తుల్ని, యాస్టీస్ గా ఉంది. బట్ ఆ మూడ్, ఆ వెనకున్న లైటింగ్, ఆ బీజిఎం వల్ల అది బాగా వర్కౌట్ అయింది. సో సైఫ్ తేజ అన్నట్టు ఫస్ట్ హాఫ్ లో చాలా చాలా బాగా చేసాడు. అండ్ సెకండ్ హాఫ్ లో డౌన్ ప్లే అయింది క్యారెక్టర్, పక్కా డౌన్ ప్లే అయింది. బట్ పర్టికులర్లీ ఈ సీన్ నాకు చాలా ఇష్టం. అతను పెంచిన వాళ్ళలో ఒక అతను వచ్చేసి నాకు జాబ్ వచ్చేసింది, కోస్ట్ గార్డ్ కి వెళ్తా అన్నప్పుడు నీకు అక్కడ మళ్ళీ ఆ ఇది వస్తుంది బయటికి. ఓకే, నేను ఇంత చేశాను, ఫ్రస్ట్రేషన్ నా అన్నది నేను ఇదే. పర్పస్ సర్వ్ అవ్వట్లేదు, ఎట్లా అని వాళ్ళ మనుషుల్ని ఉసిగొలిపి వాళ్ళు చంపి ఆ అరుపు వినంగానే ఒక నవ్వు నవ్వు వస్తుంది, నవ్వుతాడు. సాడిస్టిక్ యా నవ్వు వస్తుంది. ఓకే, ఎస్ నేను Correct. కరెక్ట్ Pleasure గానే తీసుకుంటాడు. పెంచేది, వీళ్ళు కరెక్ట్ రెడీగా ఉన్నారు అని చెప్పి. అది చాలా బాగా నచ్చింది అది. ఓకే. అండ్ అజయ్ ఓకే ఇన్వాల్వ్ అవుతున్నాడు, గట్టి రోలే ఉంటది అని అనిపించింది స్టార్టింగ్ లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది అటెటో వెళ్ళిపోయింది. జస్ట్ స్టార్టింగ్ 20 minutes స్పెక్టేటర్ మొత్తం లాగా అజయ్. ఉండిపోయాడు అంతే. అంటే యాక్చువల్లీ ఈ అది సినిమా స్టార్ట్ అయింది కొత్త ఎక్కడో, పర్సన్ ఎండ్ ఎవరైనా అయింది ఎక్కడో చూస్తే కదా. రైట్, నా కొత్త పర్సన్ చూస్తే అజయ్ హీరో కావచ్చు మేబీ మూవీకి ఎగ్జాక్ట్లీ. అన్న రేంజ్ Right. అంటే ఇప్పుడు హిందీ వాళ్ళు స్టార్ట్ చూస్తే అవుతుంది. చాలా పెద్ద రోల్ ఉంటది అజయ్ కి అన్న టైప్ లో ఉంటది. అవును. యా ఇక మేబీ పాయింట్ పార్ట్ తర్వాత అయిపోయింది, జస్ట్ వినడం. మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు. పార్ట్ 2. సేమ్ యా ప్రకాష్ రాజ్ ది కూడా అంతే. సో స్టోరీ టెల్లింగ్ అంతే, మొత్తం అదే చేశారు కాబట్టి
ఫ్లాష్ బ్యాక్ లో చూపించినా పెద్దగా ఏం కనిపించలేదు మనకి. మరి సెకండ్ పార్ట్ లో అంటే అదేలే సెకండ్ పార్ట్ లో ఏమన్నా నేను దాచిపెట్టారేమో మనకు అనుకోవడం తెలియదు. లేయర్డ్ క్యారెక్టర్ ఏమైనా రాశారేమో. తను ఒక పేరు చెప్పుకొని మనకు కనిపించాడు, బట్ తను అది ఆ కాదేమో పేరు అని నా కాదేమో. ఫీలింగ్. మేబీ అయి బేసికలీ ఉండొచ్చు. తను అది ఒక కాదు పేరుకి అన్నది ఫేస్ నా లేదు, ఫీలింగ్. ఈ ఫేస్ కి ఒక పేరు ఉంది, పేరు ఇది ఉంది. అయి ఉండొచ్చు అని ఎగ్జాక్ట్లీ. ఐడియా ఆ అర్థమైంది. రెండు మ్యాచ్ ఎగ్జాక్ట్లీ. చేసుకునే కాన్సెప్ట్ మనకు అంటే లైక్ రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమా చూసిన వాళ్ళందరికీ అది మ్యాచ్ చేసుకోవాలి అన్న. అండ్ రెగ్యులర్ ప్రకాష్ రాజ్ రోల్స్ లో కూడా అది కామన్ ట్విస్ట్ అది. యా యా రైట్. అండ్ పాసిబుల్. శ్రీకాంత్ వచ్చేసి అంతే, ఎస్కే చెప్పినట్టు ఆ ఒక ఎలివేషన్ సీన్, వరాకి ఇచ్చే ఎలివేషన్ సీన్ కాకుండా మిగతాదంతా నార్మల్ గానే అనిపించింది. అంత టూ గుడ్ అని చెప్పేంత మేబీ తను అనడానికి లేదు, రాసుకోవడం అలా రాసుకున్నారు. వస్తాం ఆ దానికి రేంజ్ వస్తాం. సీన్స్ ఏం లేవు బేసిక్ గా. యా సో మనం ఏది మేబీ చెప్పినా మేబీ పార్ట్ 2, రైటింగ్ గురించి ముందుకెళ్ళాక ఎవ్రీథింగ్ మేబీ పార్ట్ పార్ట్ 2 2కే అంతే. మేబీ పార్ట్ 2 లోకే వెళ్తోంది. బట్ ఏమి రాసుకోలేదు అని అనడం కన్నా, శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా మళ్ళీ లేయర్డ్ క్యారెక్టర్ అన్న డౌటే ఉంది నాకు. మొత్తం యా చూపించలేదేమో ఛాన్సెస్ మనకి ఉన్నాయి అన్నదే చాలా. అదే ఒక యా క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్ మార్క్స్ పెట్టుకున్నాం కాబట్టి పార్ట్ 2 కొంచెం బాగా ఉండాలి. బాగా లేకపోతే స్టోరీ బాగా లేకపోతే అయిపోయింది. ఇప్పుడు రెవెన్యూస్ శ్రీకాంత్ వస్తున్నాయి అన్నారు కాబట్టి కాబట్టి పార్ట్ 2 ఉంటది. డెఫినెట్లీ పార్ట్ 2 ఉంటది. ఆబ్వియస్లీ చూడాలి. పార్ట్ 2 యా ఉంటది. శ్రీకాంత్ అన్నారు కాబట్టి నాకు ఒకటి అనిపించింది. శ్రీకాంత్ బిట్రేయల్ అంటే కైండ్ ఆఫ్ చేసిన చిన్న బిట్రేయల్ అయినా సరే ఒక పెద్ద స్టెప్ అది. సో పెద్ద దేవరా స్టెప్. యా డెత్ కి అది పెద్ద స్టెప్. తీసుకునే రైట్. హీఈస్ స్టెప్ ఆల్సో వన్ అంత ఆఫ్ ది రీజన్స్. తీసుకొని అది జరిగిపోయిన తర్వాత స్టోరీలో దేవరా చనిపోతాడు అని అనుకుంటారు కాబట్టి అది అయిపోయిన తర్వాత క్యాజువల్ గా వీళ్ళతో ఉంటాడు మిగతా వాళ్ళందరితో. సో వరాతో కూడా క్యాజువల్ గానే ఉంటాడు, వీళ్ళతో క్యాజువల్ ఆయన రోల్ ఏంటి, నువ్వు ఎవరి సైడ్ ఉన్నావు అనేది ఒక క్లారిటీ లేదు. జస్ట్ ఒక రైట్. సస్పెన్స్ ఎలిమెంట్ అనుకోండి. అంటే సో గోపి వీళ్ళని టైప్స్ వాడు, లైక్ అయి ఉండొచ్చు, గోపి ఏంటి గోడ మీద ఇప్పుడు పిల్లి టైప్ అయి వాళ్ళు ఉండొచ్చు. యాక్చువల్లీ సముద్రానికి వెళ్తాము అన్నప్పుడు దేవరా వద్దంటే వాడు వెళ్ళి అంటాడు కదా, మేము వెళ్తాము కానీ నువ్వు కూడా వస్తే మాకు ధైర్యం ఉంటది అంటాడు. సో హీ వాంట్స్ టు బీ ఆన్ బోత్ సైడ్స్ రైట్. బేసికలీ. అదే దట్ వాళ్ళు మధ్యలో చెప్తారు కదా. టామ్ చాకోది ఒకటి ఉంది. అఫ్ కోర్స్ యూటిలైజ్ చేసుకోలేదు ఫుల్ గా. అదొక కంప్లైంట్ ఉంటుంది నాకు టామ్ చాకో విషయంలో. బట్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత కూడా బతికాడు, లాస్ట్ లో కూడా బతికే ఉంటాడని అనుకుంటున్నాను నేను. అఫ్ కోర్స్ క్లైమాక్స్ తర్వాత కూడా పడింది క్రాస్ మార్కే కాబట్టి చంపట్లేదు, జస్ట్ అంతే. హర్ట్ చేస్తున్నాడు అంతే గుర్తుండేటట్టుగా. సో బతికే ఉంటాడు సెకండ్ పార్ట్ లో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్వెల్ దగ్గర దేవరాకి అయిన విషయంలో తన చెయ్యి ఏదో ఉంది అన్న ఒక హింట్ ఆఫ్ డౌట్ అయితే డౌట్ నాకు అయితే ఉంది brain లో. యా ఉందిలే. యా చిన్న గ్యాప్ ఉంది కదా, సంథింగ్ హ్యాపెండ్ అన్నట్టు. సంథింగ్ హ్యాపెండ్ అని. రైట్. సో అది అక్కడ టామ్ చాకోకి ఒక రోల్ పడుతుంది, అది సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది, ఐ మీన్ సెకండ్ పార్ట్ లో రివీల్ అవుతుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది నాకు. సో చూద్దాం. అండ్ జాన్వి యాజ్ యూజువల్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంతే. సాంగ్స్ ఆ లాస్ట్ సెకండ్ హాఫ్ లో జస్ట్ ఒక 20-30 మినిట్స్ స్టోరీ డ్రైవ్ చేయడం కోసం హీరోయిన్ ఎపిసోడ్ ఉంది తప్ప బేసికలీ అవసరం లేదు, ఈ స్టోరీకి అయితే అవసరం లేదు. వితౌట్ హీరోయిన్ కూడా ఈ స్టోరీ అది తీసేసిన మూవీ ట్రిమ్ అయిపోయేది నో ఈజీగా, 30 డిఫరెన్స్ మినిట్స్ ట్రిమ్ యాక్చువల్లీ. అయిపోయేది, క్రిస్ప్ ఉండేది కొంచెం. ఎగ్జాక్ట్లీ క్రిస్ప్ ఉండేది. ఆర్ మేబీ అదే ఫిల్లర్ గా పెట్టుకున్నట్టున్నాడు అంతే జాహ్నవి. అట్లీస్ట్ పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ అదే అనిపిస్తుంది. రైట్. అవును. సో ఇప్పుడు మెయిన్ ద మ్యాన్ ఆఫ్ ది అవర్, డైరెక్టర్ కొట్టాలి శివ గారు. కమ్ ఆన్ స్టార్ట్. ఎస్కే, ఐ వాంట్ యూ టు స్టార్ట్. నువ్వు స్టార్ట్ చేయి. ఫైన్. కొరటాల శివ ఈజ్ ది బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫర్ ది మూవీ నన్ను అడిగితే. మూవీ యాక్చువల్లీ వేరే రేంజ్కి వెళ్ళాల్సిన మూవీని తొక్కేశాడు మొత్తం నన్ను అడిగితే. విత్ హిస్ వీకెస్ట్, అంటే సెకండ్ వీకెస్ట్ రైటింగ్ ఆచార్యని పక్కన పెడితే దిస్ ఇస్ హిస్ వీకెస్ట్ వర్క్. ఆచార్యని పక్కన పెట్టేస్తే అసలు ఏం రాశాడు, ఏం తీశాడు అనేది, ఏం ఎడిట్ చేశాడు అనేది కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఇట్ ఈస్ అసలు జాహ్నవి ట్రాక్ లో ఉన్న డైలాగ్స్ కానీ లేకపోతే ద క్యారెక్టర్స్, లేడీ క్యారెక్టర్స్ అరౌండ్ జాహ్నవి కానీ ఆర్ వన్ ఆఫ్ ది వర్స్ట్ రిటర్న్ లేడీ క్యారెక్టర్స్ ఎవర్ నన్ను అడిగితే. అదొకటి. రాసుకోవడం కూడా ఎమోషన్, యాక్షన్ బ్లాక్స్ ఎంత బాగా రాసుకున్నాడో దానికి ముందు వచ్చే లీడ్ అంత హై ఇవ్వదు నాకు. అంటే అట్లీస్ట్ నాకు ఇవ్వలేదు హై. ఆ హై ఇవ్వకుండా జస్ట్ ఊరికే అట్లా యాక్షన్ బ్లాక్స్ లోకి వెళ్తుంటే ఐ డెంట్ ఫీల్ దట్ హై బేసికల్లీ.
ఓకే, సో హై అంటే మనకి కేజీఎఫ్లు సలార్లు ఆ బాగా అంటే అలవాటు అంత హై అయిపోయారు, కూడా అంత కాదు, హైలు ఎక్స్పెక్ట్ అంత చేస్తున్నాం. హై కూడా కాదు. లెట్స్ బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమంతుడిలో రాసుకున్న మామిడి తోట ఫైట్ చూడు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. సటిల్ గా రాసుకుంటాడు కొరటాల, బట్ ఇంపాక్ట్ చాలా రైట్. గట్టిగా ఉంటది. అట్లాంటి ఇంపాక్ట్ నాకు ఈ సినిమాలో ఎక్కడా తగలలేదు యాక్షన్ బ్లాక్స్ లో. సో ఓకే. బేసికలీ అదే బేసికలీ ఆ ఎమోషన్ ట్రాన్స్లేట్ కాలేదు. మేబీ ఇట్ వాజ్ పేపర్ మీద రాసుకున్నప్పుడు చాలా బాగా రాసుకున్నట్టున్నాడు, బట్ అది ట్రాన్స్లేట్ కాలేదు ఎమోషన్. అండ్ రాసుకోవడం కూడా ఆ వరల్డ్ బిల్డింగ్ సరిగ్గా చేయలేదు. మేబీ ఇది కొరటాల స్టైల్ కాదేమో. దిస్ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ కొరటాల స్టైల్. మేబీ ఆ సోషల్ డ్రామాస్ కి స్టిక్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. బట్ యా, దిస్ ఇస్ వీకెస్ట్ వర్క్ ఆఫ్ కొరటాల. అండ్ కొన్ని ఫ్రేమ్స్ అయితే అసలు స్టార్ హీరోస్ కి పడకూడదు అట్లాంటి ఫ్రేమ్స్. మరి అది ఎట్లా ఓకే చేశాడు అనేది దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ డౌట్ నాకు. లైక్ వేరే వాళ్ళు కూడా ఎట్లా ఒప్పుకున్నారు అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ నాకు. బట్ యా, దట్ కొరటాల ట్రూ. బట్ వరకు ఆచార్యలో ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. యా ఆ ఎగ్జాక్ట్లీ రేంజ్ సినిమాటోగ్రఫీ దేవరాలో లేదు. అది లేదు. అది బట్ కొన్ని అదొక సీన్స్ కి కామన్ యా కంప్లైంట్. వర్కౌట్ అయింది, విజువల్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ బట్ కొరటాలస్ బిగ్గెస్ట్ కంప్లైంట్ అయితే, ఐ మీన్ సినిమాకి బిగ్గెస్ట్ కంప్లైంట్ ఈస్ కొరటాల ఫర్ మీ. యా. ఓకే. ఓకే, డిటి. నేను రైటింగ్ లెవెల్లో వీక్ అని చెప్పను కానీ చాలా అంటే చాలా క్యారెక్టర్స్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. జనరలీ మనం ఒక ప్రోడక్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ని ముందు ఆన్ ద ఫేస్ రైట్. పెట్టాలనుకుంటాం. వీళ్ళు ఇంట్రెస్టింగ్ థింగ్, నేను చెప్తాను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవర ఎప్పుడు వాళ్ళ విలేజర్స్ ఎవరిని చంపలేదు. అంత పెద్ద మెసాకర్ జరిగి ఇంత వైలెన్స్ జరిగినా వాళ్ళ విలేజర్స్ ని చంపలేదు. సో ఇలాంటి రైట్. థింగ్స్ ని నీల్ జనరల్లీ ఎలా చేస్తాడు, నీల్ చేస్తే అయితే ఆ పాయింట్ ని చాలా ఎలివేట్ చేస్తాడు. ఓహో మనకి ఎగ్జాక్ట్లీ. ఇది ఒక బౌండరీ ఉంది హీరోకి అన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ కుదురుతుంది. అది స్కోప్ ఉండి కూడా వాడుకోలేదు అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ ఇందాక జాన్వి గురించి మాట్లాడుతున్నట్టుగా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అవసరం లేదేమో, ఈ స్క్రీన్ టైం ని అక్కడ వాడుకోవచ్చు ఇది అనిపించింది నాకు. రైట్. రైటింగ్ వైజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. గుర్తొచ్చింది. మేబీ వరల్డ్ బిల్డింగ్ ఇది కొరటాల శివాస్ స్టైల్ కాకపోవచ్చు, బట్ హీ డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఆ జోగ్రఫీ అదంతా బాగానే ఎస్టాబ్లిష్ అయింది అట్లీస్ట్ నాకు. బట్ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పెద్ద ఎక్స్పెరిమెంటేషన్ చేసినట్టు అనిపించింది. స్టార్టింగ్ లో అయితే ఇట్స్ ఎ బోల్డ్ మూవ్ అనిపించింది. జనరల్లీ మనం ఫ్లాష్ బ్యాక్ హెవీ మూవీస్ ఆర్ హీరో సన్ ఫాదర్ చేసిన రోల్స్ ఆర్ రైట్. భాష లాంటి మూవీస్ లో ఫస్ట్ ఆటో డ్రైవర్ ఉండి 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 తర్వాత భాష, మాణిక్ భాష అయిన స్టోరీ తెలిస్తే మనకు ఆ బ్యాంగ్ ఉంది. ముందే మాణిక్ భాష అయిపోయి తర్వాత వచ్చి ఆటో డ్రైవర్ అవుతా అంటే ఆ ఇంపాక్ట్ ఉండదు. సో దీంట్లో కూడా దేవరాతో రైట్. స్టార్ట్ చేసి దేవరా ఇంత ఎన్టీఆర్ మొత్తం బ్లాస్ట్ చేసిన తర్వాత వచ్చి వర అండర్ ప్లే చేస్తున్నా మనకు పెద్ద ఏం అనిపించదు. నాకేమనిపించింది అంటే వర అండర్ ప్లే చేసి 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 తర్వాత బ్లాస్ట్ అవుతే బెటర్. ఇప్పుడు సింహాద్రిలో లాగా, సింహాద్రిలో చాలా వరకు అనుకున్నా ఇంకెప్పుడు కొడతారు ఇంకెప్పుడు కొడతారు అన్న. రైట్. సో నా ఆడియన్స్ క్యారెక్టర్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వు వెళ్ళు ఇప్పుడు వెళ్ళి అప్పుడు ఎస్కే అన్నట్టు కొన్ని కొన్ని ఫ్రేమింగ్స్ ఇవి ఇవి ఉన్నాయి అన్నారు కదా, స్టార్ హీరోలకు పడకుండా ఉండాల్సింది. అవి ఐ థింక్ ఇగ్నోర్ చేస్తాం అలాంటి ఇగ్నోర్ కేసులో. చేస్తారు. యా. యూ హై ఆన్ ఎమోషన్ ఉన్నప్పుడు. సో ఆ మంచి స్కోప్ ఉండి కొన్ని కొన్ని మిస్ చేసుకున్నాడు కొరటాలని కంప్లైంట్ కన్నా ఎక్కువ బాధగా ఉంది. అరే ఇంకొంచెం బెటర్ చేస్తే సుప్రీం ప్యాకేజ్ అయిపోయి రైట్. ప్రోడక్ట్ అయ్యి ఉండేది అని చెప్పి. యాక్చువల్లీ బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది, బట్ మిక్స్డ్ టాక్ ఈ మిక్స్ టాక్ అనేది వచ్చింది వచ్చేది దానికి. కాదు అప్పుడు, యునానిమస్ కైండ్ ఆఫ్ యునానిమస్ అయిపోయేది. రైట్. ఓకే, నా వరకు వచ్చేసి ఓకే, రైటింగ్ పరంగా ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఆల్రెడీ టచ్ చేశారు మీరిద్దరు. బట్ లాస్ట్ 4-5 మూవీస్ తనవి చూసుకొని ఈ దేవర చూసిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయడం ఫస్ట్ టైం తనకి. కంప్లీట్ గ్రీన్ స్క్రీన్ కదా ఇది. లాస్ట్ మూవీ ఆచార్య కూడా అఫ్ కోర్స్ కొంచెం గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, బట్ మెజారిటీ వచ్చేసి సెట్ బేస్డ్ అది. సో సెట్ డిజైనింగ్ అదంతా బాగా చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. అది కూడా ఒక రకంగా ఎగ్జిక్యూషన్ లోనే పోయింది. మధ్యలో స్టోరీ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి డౌన్ సౌత్ వెళ్ళిపోతుంది. సో దాని వల్ల కనెక్ట్ లేకుండా పోయింది మనకి. ఇందులో వచ్చేసి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినా ఒక రకంగా బాగానే ప్రెజెంట్ చేశారు అన్న ఫీలింగ్ ఉంది నాకు. అఫ్ కోర్స్ వరల్డ్ బిల్డింగ్ వచ్చేసి రైట్ ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఇప్పుడు సలార్ లో మనకి ఎలా అయితే ఆ క్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, ఒక చిన్న ఎపిసోడే అది స్టార్టింగ్ లో కాన్సర్ అని చెప్పేసి ఎలా అయితే వేగ్ గా చెప్పేస్తారు ఎవరికి ఏం స్పెషాలిటీ ఉందని చెప్పేసి, ఇందులో కూడా ఒక రకంగా ముందే చెప్పేసి ఉంటే ఓకే ఫైన్, ఒక ఐడియా వచ్చేది మనకి.
అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వీళ్ళది ఇంకా ఏదో ఉందని. ఇంకోటి నా మేజర్ కంప్లైంట్, ఇది నాది కాదు, మా కజిన్ది. సో అది కూడా ఒక రకంగా పాయింట్ అనిపించింది నాకు. సో నేను ఇక్కడ చెప్తాను ఆ కత్తులది గురించి. ఓకే, మా కజిన్ చెప్పిన దాని ప్రకారంగా ఓకే, నాకు ఒక పాయింట్ లో అనిపించింది ఈ కత్తుల్ని ఎక్కడో దగ్గర వాడతాడు మూవీలో, ఫైట్ కి యూస్ చేస్తారు అని. యా ఎందుకంటే లిటరల్ గా ఒక డైలాగే ఉంటది దానికి, ఏదది ఏది ఆయుధాలే వీళ్ళకి దేవుళ్ళు, ధైర్యమే దేవుడు అని వీళ్ళకి చెప్పి ఆయుధం అని చెప్పి. ఆయుధం. సో వీళ్ళు ధైర్యమే వీళ్ళకి ఆయుధం అని చెప్పి. సో ఆ కత్తుల్ని పూజించి పూజించి ఏదో ఒక టైంలో ఫైట్ ఒక సీక్వెన్స్ పెడతారు, ఆ కత్తుల నుంచి తీసి వాడతారు అన్న ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నా నేను. బట్ వాడలేదు అక్కడ. అదొకటి ప్రాబ్లం. అండ్ మెయిన్లీ ఏదైతే వావ్ ఫ్యాక్టర్ అనుకొని రాశారో అది యాక్చువల్లీ వావ్ ఫ్యాక్టర్ కాదు. యా అది టీటీ ఆల్రెడీ కవర్ చేశారు. బట్ ముందుది వెనకది ముందు పెడితే టిపికల్ టాలీవుడ్ మూవీ అయిపోతుంది. ఇప్పటివరకు అన్ని అదే టెంప్లెట్ లో వచ్చినాయి మనకి. బట్ స్టిల్ ఏది వర్కౌట్ అయ్యేదేమో వరా ఎపిసోడ్ అనిపించేది. తీసుకొచ్చి యా అప్పుడు మొత్తం అంటే స్టోరీ ఒక మార్చుకోవాల్సి వస్తుంది. అంటే ఒక ఇంటర్వెల్ పాయింట్ నీకు రివీల్ అనుకో, అంటే లైక్ వాట్ ఎవర్ ద క్లైమాక్స్ ఇస్ నౌ, అది ఇంటర్వెల్ పాయింట్ అనుకుంటే నీకు సెకండ్ హాఫ్ అట్లీస్ట్ ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగానే ఉంటది. కొంచెం ఎమోషన్. అది కరెక్టే. బట్ నేను చూసాక, మన ముగ్గురం చూసాక నేను అన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా ఉంచేసి ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అంటే దేవరా క్యారెక్టర్ ని చంపేయకుండా. ఇద్దరు ఎన్టీఆర్లు అసలు స్క్రీన్ మీద కనిపిస్తే అది ఇంకో హైలే. అది వాళ్ళిద్దరు అది వచ్చి ఉంటే అది అసలు అది డిఫరెంట్ లెవెల్. యా లాస్ట్ లో దేవరా క్యారెక్టర్ వచ్చేసి వరా క్యారెక్టర్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే, ఆ ముందు మనం ఇప్పటివరకు చెప్పుకున్న లాగ్ స్క్రీన్ ప్లేలు, ఫ్రేమింగ్లు అన్ని 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 మర్చిపో ఒక సెకండ్ ఒక వేరే హైలో వచ్చేసేవాళ్ళు ఎరేజ్ బయటికి, అయిపోయేది. అంతే. అది యాక్సెప్టెడ్. యా అది ఎరేజ్ అయిపోతుంది ఆబ్వియస్లీ. బట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా వేరే ఏదైనా ఆలోచించాల్సింది తప్ప, అంతేగాని పెట్టిన క్లిఫ్ హ్యాంగరే కాదు. అది ఏదో అది force ఫోర్స్ ఫిట్. పెట్టకపోయినా పెట్టేసారు. బెటర్ అది ఉండేది అనిపించింది నాకు అది actually. ఫోర్స్ ఫిట్ బేసికల్లీ. నా క్లిఫ్ హ్యాంగర్ ఫోర్స్ ఫిట్. అందరూ డైరెక్ట్ కంపేర్ చేస్తున్నారు దీని లాగే ఉంది అని చెప్పి. సో అంతే. అని మీకు తెలుసు ఇది డెఫినెట్లీ కంపేర్ చేస్తారు అన్నప్పుడు అది పెట్టకుండా అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇంకా బెటర్ గా ఏమనిపించింది అంటే నాకు, ఓకే ఒక పాయింట్ లో చెప్పిచ్చేసారు దేవరా ఇస్ నో మోర్, చనిపోయారు అని చెప్పిచ్చేసారు. వరా ఫైట్ చేస్తున్నాడు మీతో అన్నట్టుగానే. ఓ పాయింట్ లో వరా దొరికిపోయాడు అండ్ ఆల్మోస్ట్ చంపైపోతున్నారు. దెన్ నీకు ఎక్కడ అంటే దేవరా వచ్చి ఎవరో ఒకళ్ళు వచ్చి కాపాడారు. అంతే. కాపాడేసి ఫేస్ రివీల్ దేవరా అని పెట్టి అది క్లిఫ్ హ్యాంగర్ పెట్టిన ఎక్సలెంట్ ఉండేది యాక్సెప్టబుల్. యాక్సెప్టబుల్ ఏంది, అదే చెప్పా కదా, ఇంకో హైలో అది ఒక రకమైన ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్. ఎందుకంటే చనిపోయారని ఆల్రెడీ చెప్పేశారు. అంతే. ఏది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ క్లోజ్ గా తెలుసు, వాచ్ చేస్తున్నట్టుగా ఎంత చెప్తున్నారు కాబట్టి తనే చనిపోయాడని చెప్తే అందరు ఓకే ఫైన్, మనం అనుకున్నట్టుగానే రెగ్యులర్ స్టోరీ అయిపోయింది. ఇది ఫాదర్ చనిపోయారు, ఫాదర్ పేరు చెప్పుకొని కొడుకే ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి. బట్ సడన్ గా ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అదొక ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్. యా కరెక్ట్. యాక్చువల్లీ అవును. జనరల్ ఏం చేస్తారంటే ఒక పాయింట్ చెప్పేసి ఇది ఆడియన్స్ నమ్మిన తర్వాత వచ్చి ఇది ట్విస్ట్ అని చెప్పొచ్చు. కొంతమంది ఎంతూజియాస్ట్ మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందే కొంచెం హీరో అబ్జర్వ్ చేస్తా ఉంటారు. కైండ్ ఆఫ్ ఈ మూవీలో నేను ఎస్కే చూసినప్పుడు అనుకున్నాం ఇది జరగబోతుంది, ఇదే ట్విస్ట్ అని చెప్పి. సో మీ ఎంతూజియాజం చాలా తొందరగా కిక్ అయింది, నాకు కొంచెం తర్వాత కిక్ అయింది. అయితే కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే జనరల్లీ ఫస్ట్ ఒక బేట్ కింద ఒకటి వేసేస్తారు, ఒక చిన్న ట్విస్ట్, మనం గెస్ చేస్తాం ఇంతే నా ట్విస్ట్ అని చెప్పి. లాస్ట్ లో ఇది ట్విస్ట్ కాదు అని చెప్పి మిమ్మల్ని ముందే ఒక పక్కదారి పట్టించి తర్వాత ఆధార్లోనే వెళ్ళి ఇందులో ఇది రైట్ అని చెప్పడం. సో నేనేమనుకుంటున్నా, ఫస్ట్ ఓపెన్ చేసినట్టే నువ్వు అన్నట్టే స్టోరీలో ఇది చేద్దాం అనుకున్నాడు కాబట్టి వరాని ఆబ్వియస్లీ తర్వాత తీసుకురావాల్సి వచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే అజయ్ ఇంట్రాగేషన్ అవంతా స్టార్ట్ అయినప్పుడే సైడ్ వైజ్ జాన్వి అండ్ వరా క్యారెక్టర్ ఆ స్టోరీ అంతా రన్ అవుతూ ప్రకాష్ స్టోరీ స్టార్ట్ చేయడమే కైండ్ ఆఫ్ ఒక 45 minutes 50 minutes తర్వాత స్టార్ట్ చేసి ఉంటే దేవరా స్టోరీలో చాలా హై పాయింట్స్ ఉన్నాయి కదా, ఎక్కడో దగ్గర ఇంటర్వెల్ తీసుకోవచ్చు. అండ్ దెన్ వరా అంతా అండర్ ప్లే చేసినంత ఫస్ట్ పార్ట్ లో అవుతుంది, దేవరా అటాక్ అంత అవుతుంది. వరా ట్రాన్స్ఫర్మేషన్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ చేసి ఉంటే మనకు ఆ డిస్కనెక్ట్ కూడా ఉంది. అరే ఇంతసేపు అమాయకుల్లాగా ఉన్నాడు, ఈ మట్టితో చేసే ఫైట్ లో సడన్ గా మారిపోతున్నాడు. అక్కడ నుంచి యాక్చువల్ మాకు డౌట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని తిట్టేపు అంటే ఐ మీన్ వాళ్ళ మదర్ అండ్ ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ ఇంకెప్పుడు రాడని ఆ టైప్ లో తిడుతున్నప్పుడు తన ఐస్ లో వీళ్ళు ఎందుకు ఇంకా ఒప్పుకోవట్లేదు తను చనిపోయాడు అన్న విషయము అన్న ఒక బాధగా అనిపించే మాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ. సో ఆ టైప్ లో తీసుకొని వచ్చి
ఇంటర్వెల్ ఇంటర్వెల్కే దేవర చనిపోయాడని రివీల్ చేసి ఉంటే మనం నమ్మేస్తాము. ఓకే, తర్వాత వర రైట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాడు, సో వర ప్రిపేర్ అవుతున్నాడు ఇది అనుకున్నప్పుడు నువ్వు అన్న ట్విస్ట్ వచ్చి దేవర కూడా బతికే ఉన్నాడని చెప్పకుండా అంతే. జస్ట్ ఫేస్ ఒకటి చూపించిన రైట్ ఎక్సలెంట్ వెళ్ళిపోయేది. బట్ ఎక్సలెంట్. నేనేమంటా అంటే పార్ట్ 2 మనకి ఏముందో తెలియదు కాబట్టి ఇది చేయలేము. బట్ యా ఆఫ్ కోర్స్ అంటే ఇప్పటికి ఉన్న మేబీ పెద్ద ఇప్పటికీ క్వశ్చన్ ఏంటంటే మేబీ హీ కెన్ కమ్ ఇప్పటికీ బ్యాక్. పెద్ద క్వశ్చన్ ఏంటంటే దేవరా దేవరా చనిపోయినట్టు ఇంకా చూపిలేదు. ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయి, దేవరా ఉండే యా, యా ఛాన్సెస్ యా ఉన్నాయి. బట్ అన్ని ఛాన్సెస్. యా సో బేసికలీ నాకు డీటెయిలింగ్ పెట్టుకున్నాడు ఆ, కొరటాల, లైక్ దేవరా ఇస్ అ లెఫ్ట్ హ్యాండర్ అని పెట్టాడు, బట్ దానివల్ల యూజ్ యా, ఏంటి అనేది ఇంతవరకు చూపిలేదు. రివీల్ చేయలేదు యాక్చువల్లీ అవును వాడికి ఒక సిస్టర్ ఉంది, వరాకి ఒక సిస్టర్ ఉంది అనేది జనాలకి ఎప్పుడు ఆ సీన్ ముందు ఓకే వీడికి ఒక సిస్టర్ పెద్దగా ఉందా అయిన అని తర్వాత. చాలా రైట్ రియాక్ట్ అయ్యారు. అంటే లైక్ ఆ డీటెయిలింగ్ సరిగ్గా చేయలేదు మేబీ, అదే అందుకోసమే దట్స్ మై కంప్లైంట్ ఇన్ సాంగ్ లో వరల్డ్ ఉంటుంది, బిల్డింగ్. ఎత్తుకుంటాడు దేవరా కానీ యా అంత అది రిజిస్టర్ అవ్వదు నువ్వు రిజిస్టర్ అన్నట్టు. అవ్వదు బేసికలీ. యా సో దట్ వాజ్ మై బేసికలీ కొరటాల సైడ్ కంప్లైంట్స్ చాలానే ఉన్నాయి కానీ బట్ మేజర్లీ ఇవే నాకు నాకు. ఇంత స్టోరీ చేంజ్ చేయాలా, ఇంత స్క్రీన్ ప్లే చేయాలా అంటే ఏమీ చేయకపోయినా సరే ఇంకొక చిన్న చేంజ్ లాస్ట్ లో దేవరాని చంపింది ఎవరు అని అజయ్ అడిగే ముందే ఈ క్వశ్చన్ ఉంది. అవును, ఇప్పుడు మురళీ శర్మ ఎక్కడున్నాడు, యతి ఎవరు, ఒపీనియన్స్ అన్ని నాకు అసలు ఇన్ని అజయ్తో క్వశ్చన్స్ చెప్పించు. చెప్పలేదు మీరు అని చెప్పి అసలు ఇంతకీ దేవరాని చంపింది ఎవరు అంటే అట్లీస్ట్ ఆడియన్స్ కి ఓహో పార్ట్ 2 రిజిస్టర్ మేబీ అవుతుంది. చూడొచ్చు అన్నట్టుగా ఉండేది. యా రైట్ ఇదొక స్టైల్. లేదంటే ఇప్పుడు కార్తికేయ 2 అప్పుడు 3V షార్ట్స్ చూపిస్తారు కొన్ని అది మీరు అవును చూపించిన పార్ట్ 2ది మేము అలా ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు ఏమైపోయింది ఇంకా మీరు చెప్తే నమ్మరు, చాలా మంది వరా కూడా చనిపోయాడు అనుకుంటున్నారు. అవును చాలా సో మంది వరా అనుకుంటున్నారు. చనిపోయాడు ఎవరో చనిపోయారు అని చాలా మంది అనుకుంటున్నారు. సో ఓకే, నేను ఒక రివ్యూ చూసా. ఆయన ఎవరో వచ్చి బైక్ పెడితే ఎవరు లేరు, అందరు చనిపోయారు, నెక్స్ట్ ఏం తీస్తారో తెలియట్లేదు నాకు అంటే. థర్డ్ ఎన్టీఆర్ వస్తారు అన్నారు. సో అదే ఓకే ఓకే చలో నెక్స్ట్. యా సో కమింగ్ టు మ్యూజిక్, అనిరుద్ బాబు బెస్ట్ అప్పుడే వర్క్స్. మ్యూజిక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎప్పుడు ఎందుకు పెట్టుకోవాలా, మ్యూజిక్ ఎందుకు అప్పుడే, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఫైన్. యా సో విజువల్స్ రత్నవేలు డీసెంట్ జాబ్. కొన్ని ఫ్రేమ్స్ చెప్పినట్టు ఇంతకు ముందు పడుండాల్సింది కాదు, అండ్ మేబీ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ అక్కడ ఫెయిల్ అయ్యారు. బట్ మేజర్లీ డీసెంట్ జాబ్. అండర్ వాటర్ సీక్వెన్సెస్ కూడా బాగానే క్లారిటీ వచ్చాయి, బట్ విఎఫ్ఎక్స్ కొంచెం ఇంకా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఆర్ట్ డైరెక్షన్ సాబు సిరల్ మంచి వరల్డ్ బిల్డ్ చేశాడు, జాగ్రఫీ వైజ్ డీసెంట్ గా బిల్డ్ చేశాడు వరల్డ్ బిల్డింగ్ అయితే. యా వరల్డ్ బిల్డింగ్ అంటే మళ్ళీ నేను కొరటాల దగ్గరికి వస్తాను. లైక్ హీ డెంట్ యూటిలైజ్ ఇట్, ఐ మీన్ హీ డెంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. సో అది పక్కన పెడితే అంటే ఇది మోర్ ఆఫ్ ప్రాప్స్ అవన్నీ ఎలా డిజైన్ అయ్యారు అనేది యా సో చూసుకున్నాం. వరల్డ్ ప్రాప్స్ బిల్డింగ్ అండ్ అనేది మళ్ళీ ఎవ్రీథింగ్, రైటింగ్ కిందకి వచ్చేస్తుంది. యా ప్రాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ గుడ్. Props and everything are good, and yeah, coming to fights also, NTR కి కొత్త స్టైల్ ఫైట్స్ అనే చెప్పాలి. Those action blocks, designing and everything was very good. Action వరకు నో కంప్లైంట్స్ అసలు. యా సో ఇది మేజర్లీ. ఎడిటింగ్ ఇంకా కొంచెం క్రిస్ప్ ఉండొచ్చు అనిపించింది, ఇంకా కొన్ని పార్ట్స్ లేపేయచ్చు, లాగ్ ఎక్కువ ఉంది బేసికలీ. సో ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్ ఉంటే బాగుండేది అనిపించింది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యా ఎవ్రీథింగ్ ఈస్ డీసెంట్ ఓన్లీ. ఓకే, ఆ ఫైట్స్ అన్నావు కాబట్టి పర్టికులర్ గా నాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫైట్ బాగా ఇష్టం. అది ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఎక్కడైతే అందరూ మీద పడి చంపేద్దామని ట్రై చేస్తుంటారో చాలా న్యాచురల్ గా వచ్చింది నాకు. ఆ రంగస్థలంలో ఈ ఫైట్ గుర్తొచ్చింది, వాళ్ళ అన్నయ్యని కాపాడే ఫైట్ ఉంటుంది కదా. రైట్. అంటే లిటరల్ గా అసలు బ్రీదింగ్ స్పేస్ ఇవ్వకుండా మీద పడిపోతూ ఉంటాడు, ఈ కొట్టే గ్యాప్ లేకుండా తిని తప్పించుకుంటూ ఉంటాడు తారక్. అంతా డాడ్జింగే ఉంటుంది ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఆ ఇంటర్వెల్ ఫైట్ దగ్గర. సో అదొకటి బాగా డిజైన్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆ ఎపిక్ షాట్ ట్రైలర్ దగ్గర నుంచి వస్తూనే ఉంది, క్రెసెంట్ మూన్ ఫుల్ మూన్ అవుతుంది బ్లడ్ తో. యా అది యా ఎక్సలెంట్ షాట్ అసలు అది. యా ఓకే డిటి బాబు. యా ఐ థింక్ యాక్షన్ యునానిమస్ గా అందరికి నచ్చింది ఇందులో. నా కేజీఎఫ్ అప్పుడే సినిమా అంతా బాగున్నా యాక్షన్ ఎవరెవరిని కొడుతున్నారు ఎవరు ఎక్కడ పడుతున్నారు అనేది కొంచెం క్లారిటీ మిస్సింగ్ అనిపించింది. దీంట్లో అది ఓకే. అండ్ విజువల్స్ వర్ గుడ్. అండర్ వాటర్ సీన్స్ టు బి ఫ్రాంక్ అంత బాగా వస్తాయని కూడా అనుకోలేదు నేను. మేబీ యావరేజ్ గానే ఉంటాయి, బట్ ఐ విల్ బి ఓకే అన్నట్టు అనుకున్నా. బట్ అండర్ వాటర్ సీన్స్ బాగానే నచ్చాయి నాకు. బట్ ఐ థింక్ ఓవరాల్ విఎఫ్ఎక్స్ వైజ్ మనకి బాహుబలి ఇవన్నీ ఒక బెంచ్ మార్క్ ట్రిపుల్ ఆర్ గానీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన తర్వాత
డెఫినెట్లీ మనం సాటిస్ఫై అవ్వడం. వేరే డైరెక్టర్స్ రాజమౌళి చేసినంత విఎఫ్ఎక్స్ వర్క్ అంటే రాజమౌళి నేను ఈ అవుట్ ఆఫ్ టాపిక్ అయినా చెప్తాను. ఆల్మోస్ట్ సై సినిమా లాంటి అంటే విఎఫ్ఎక్స్ లైట్ ఉమ్, సినిమాల్లో కూడా ఆయన ఎఫెక్ట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకోవడము, స్టేజ్ బై స్టేజ్. ఇన్ఫాక్ట్ ఇంకా ముందు మన యమదొంగ సినిమా నుండి విఎఫ్ఎక్స్ రైట్. చాలా మంచి గ్రాండ్ గా తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాయి. ఇప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చేసి డైరెక్ట్లీ అంటే మేబీ అదే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ని ఆ లెవెల్ గ్రాండియర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఆయనకి ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు టైగర్ సీన్ రైట్. గురించి అంత డీటెయిల్ గా చెప్తాడు. సో అందుకనే నేను విఎఫ్ఎక్స్ కైండ్ ఆఫ్ లైట్ తీసుకుంటా. ఆబ్వియస్లీ నాట్ బెటర్ దెన్ బాహుబలి అండ్ నాట్ బెటర్ దెన్ ట్రిపుల్ ఆర్, బట్ ఐఎమ్ ఓకే విత్ దట్. స్టోరీలో డిస్టర్బింగ్ లేకుంటే ఓకే అని చెప్పి. ఓకే. అండ్ విజువల్స్ ఓకే, ఎడిటింగ్ కూడా కైండ్ ఆఫ్ ఓకే. నాకు స్క్రీన్ ప్లేతో మోర్ ప్రాబ్లం ఎడిటింగ్ కన్నా. మేబీ రైట్. డైరెక్టర్ నాకు ఇదే ఆర్డర్ ఇలా కావాలి కావాలి ఇది అన్నందుకు అనుకున్నాడు. ఎడిటర్స్ కూడా మేబీ ఈ డెసిషన్స్ తీసుకున్నారని చెప్పి అనుకుంటా. అండ్ ఉమ్. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఓకే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గురించి మీరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. స్టార్ట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇంకా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పాలి గురించి యాక్చువల్లీ. మాట్లాడడానికి ముగ్గురు ముగ్గురు ఈగర్గా ఉంటామా? ఇంకా ఫైట్స్ గురించి చెప్పాలంటే ఆ అండర్ వాటర్ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో ఒక స్టేజ్ తర్వాత డిస్కనెక్ట్ ఫాస్ట్ చెప్పాను. వచ్చేసింది. నన్ను అడిగితే ఒక స్టేజ్ తర్వాత డిస్కనెక్ట్ వచ్చేసింది. రివీల్ అయిపోయిన తర్వాత లైక్ వాళ్ళందరినీ చాలా ట్రైన్డ్ పెంచారు. లైక్ ఎవరైతే అండర్ వాటర్ Right. ట్రైన్డ్. అండర్ వాటర్ వీడెళ్ళి జస్ట్ ఊరికే అంటే మేబీ ఫ్రమ్ ది బ్యాక్ సైడ్ కానీ జస్ట్ అంటే అది మనకు చూపిలేదు, వరాని అంత డీటెయిల్డ్ గా చూపిలేదు కాబట్టి మేబీ దట్ డిస్కనెక్ట్ కేమ్. అంటే వీడు జస్ట్ యునో హెడ్ అండ్ షోల్డర్స్ మీద బాడీ వెయిట్ అంతా వేసి వెనకాల చేయడం అనేది మేబీ ఇట్స్ బికాస్ అదే ఆ డీటెయిలింగ్ లేదు కాబట్టి డిస్కనెక్ట్ వచ్చిందేమో. బట్ యా, ఓవరాల్ విఎఫ్ఎక్స్ అండ్ ఫైట్ యాక్షన్ బ్లాక్స్ వర్ గుడ్, డీసెంట్. నాకు అందరిని నేను ఒకేలాగా వెళ్తాడు, అందరిని ఒకేలా క్రాస్ పెట్టడము ఇది అంటే నాకు ఐ సినిమా చూసినప్పుడు అందరిని ఒకేలాగా చెప్తున్నాడు, కిక్ ఏం లేదు అది అన్నట్టు అనిపించింది. దీంట్లో అదే కంప్లైంట్ రావద్దని అనుకుంటా. ఐ థింక్ చాలా రేసీగా ఉంటుంది, ఫాస్ట్ గా యా వెళ్ళిపోతుంది యా ఎడిట్ అంతా, ఆ ఎడిట్ ఫాస్ట్ అయిపోతుంటాయి గానే కాబట్టి. ఉంటది. యా బట్ స్టిల్ ఆ క్రాస్ క్రాస్ పెట్టడం అదొకటే. నాకు మళ్ళీ ఒక రకంగా ఎస్కే అన్నట్టు నేను కొంచెం ఫర్ అ మూమెంట్ డిస్కనెక్ట్ అయ్యా. అందరికి క్రాస్ పెట్టుకుంటూ వెళ్తున్నాడు, ఏంది ఇది చంపేయకుండా వదిలేస్తున్నారు అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అది వచ్చేసి మీకు మెయిన్ ప్లాట్ కే స్టిక్ అవుతుంది. ఎందుకంటే దేవరా Right. కూడా ఎవరిని చంపడు. యా ఎగ్జాక్ట్లీ. జస్ట్ హామ్ చేసి వదిలేస్తారు అంతే. అంతే, అగైన్ ఒక ఆ వార్నింగ్ బౌండరీ ఏం ఇయ్యాలి అనేది చేయాలి అంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించడానికి ఆ బౌండరీ ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు ఎక్కడ. అంటే చాలా రైట్. మందికి మనం అబ్జర్వ్ చేసి చెప్తే గానీ అరే అవును కదా అని, అంటే ఆ బౌండరీ క్లియర్ గా మిమ్మల్ని చంపట్లేదు ఇదే చేస్తున్నాను అనేది అనేది అది అన్ని ఎస్టాబ్లిష్ చోట్ల అవుతే. ఎస్టాబ్లిష్ అయి ఉంటది. ఇన్ఫాక్ట్ ఇంటర్వెల్ ఫైట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్లీ. మనం చూస్తే చంపిన వాళ్ళు బయట వాళ్ళ కిందకే వస్తారు. వస్తారు. యా అక్కడ ఫ్రాంక్లీ స్పీకింగ్ టామ్ సాకో దొరుకుతాడు, జస్ట్ కుంజర గాయపరిచి వదిలేస్తాడు. దానికి కుంజరా ముందు దొరుకుతాడు. మనం అనుకున్నది మనకి ఇంకా క్లారిటీ రావట్లేదు ఎవరిని వదిలేసాడు అని చెప్పి. అది బట్ ఒకళ్ళని అయితే చంపే సిచ్యువేషన్ ఉన్నా రైట్, ఫేస్ చూసి పక్కకు నెట్టేస్తాడు. యా కరెక్ట్. సో అది ఎవరు అనేది ఇంకా తెలీదు. సో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ అదే అన్నట్టు అన్నోటిసబుల్ అయిపోయినాయి అవి. అది బేసిక్ గా ఆ కేయాటిక్ దాంట్లో యా నోటీస్ చేయలేదు అందరు నోటీస్ చేయలేదు. అండ్ స్పెసిఫిక్ ఒక గా షార్ట్ చెప్తే తప్ప. డిపి చెప్పి అంటే తనతో డిస్కస్ చేసినప్పుడు చెప్పిండే ఒక షార్ట్, ఒక 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 పర్సన్ ని ఎన్టీఆర్ కొట్టేసి వాటర్ లోకి ఇసిరేస్తాడు కదా, అక్కడ ఆ, మల్టిపుల్ టైమ్స్ తిరుగుతున్నాడు. అరే ఈ షార్ట్ తిరుగుతూ ఎట్లా తిరుగుతూ తీసుకుంటారు, ఎంత వెళ్తాడు. రఫ్ వర్క్ అయినా ఇన్నిసార్లు పాసిబుల్ కాదు కదని తన అబ్జర్వ్ చేసి అది చెప్పిన యాక్చువల్లీ తర్వాత నాకు వాళ్ళు అర్థమైంది. వేసుకున్న వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ డ్రెస్ వల్ల వస్తుంది యా అది. కాస్ట్యూమ్ రోప్ రోప్స్ అవి థ్రెడ్ మిక్స్. యా తిరుగుతూ మనకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎఫెక్ట్ నాకైతే ఒక్క కనిపిస్తుంది. సెకండ్ అర్థం కాలే, అరే ఏంటి ఈ ఎఫెక్ట్ ఇంత న్యాచురల్ గా ఉంది ఏంటి ఇది అని చెప్పి. యా లక్కీలీ వర్కౌట్ రైట్. అయినట్టుంది వాళ్ళకి అది. అది లక్కీ వర్కౌట్. యా అండ్ కమింగ్ టు ది ఓకే, మ్యాన్ ఆఫ్ ది ఇప్పుడు మూమెంట్, Yes, సినిమాకి waiting. 100% డ్యూటీ చేసిన వన్ అండ్ ఓన్లీ టెక్నీషియన్ నన్ను అడిగితే అనిరుద్ధ్. అండ్ కొన్ని సినిమా గురించి బయట కూడా యునానిమస్ గా అందరూ వెరీ గుడ్ అని చెప్పింది కూడా అనిరుద్ధ్ యా గురించే. అనిరుద్ధ్ యాక్చువల్లీ. సో అంటే లైక్ ఫస్ట్ రైట్. సాంగ్స్ దగ్గర నుంచి కూడా ఆ, జనాల్లోకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అనిరుద్ధ్ వల్లే, మ్యూజిక్ బాగా హిట్ అవడం వల్ల. అండ్ బీజిఎం కూడా డీసెంట్, అంటే లైక్ బెస్ట్ వర్క్ ఆఫ్ అనిరుద్ధ్ ఇన్ తెలుగు మూవీస్. అంటే జెర్సీ లాంటి మూవీస్ పక్కన పెడితే ఒక స్టార్ హీరోకి అనిరుద్ధ్ 2-3 చేశాడు కదా స్టార్ హీరోస్ కి. యా సో దిస్ ఇస్ ది బెస్ట్ వర్క్. కొన్ని సిచ్యువేషన్స్ లో నాన్ సిక్ ఉన్నింది మ్యూజిక్ నన్ను అడిగితే, లైక్ టూ మోడర్న్ అనిపించింది. గివెన్ దట్ టైమ్ లైన్ ఇస్ 1980s 1990s ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ వాడేది కొంచెం మోడర్న్ అనిపించినా కూడా స్టిల్ ఆ ఎఫెక్ట్ అయితే బీజిఎం వల్ల ఎలివేట్ చేశాడు
అనిరుద్ మ్యూజిక్, ఐ మీన్ మూవీని అయితే. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఇంగ్లీష్ సాంగ్, యా, టీజర్ ఆల్ హేల్ టీజర్ ఇది ఆల్ టీజర్ వచ్చింది ది హేల్ సాంగ్. సాంగ్. యా, బాగా. అఫ్ కోర్స్ యాజ్ అ బీజిఎం అది బాగున్నా కూడా, బట్ అక్కడ అది అది కంప్లీట్ నాన్ సింక్. అది ఆ ఎన్వైరన్మెంట్ కి, యా, అక్కడ ఎగ్జాక్ట్లీ. ఉన్న సిచ్యువేషన్ కి, ఆ సాంగ్ కి. చాలా వరకు మనం నాన్ సింక్ ఉంది, అంటే కొన్ని కొన్ని చోట్ల నాన్ సింక్ పడింది బీజిఎం కూడా, బట్ స్టిల్ అది ఫ్లోలో బట్ వెళ్ళిపోయింది ఎట్ ద సేమ్ నాకైతే. టైం ఎలివేట్ చేసింది కూడా ఆ బీజిఎం ఆ సీన్స్ కి. బీజిఎం, యా ఎగ్జాక్ట్లీ. బీజిఎం ప్రకాష్ రాజ్ స్టోరీ మాక్సిమం స్టార్ట్ చేసిన తర్వాత ఇచ్చాడులే. ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వినాం మనం, డైరెక్ట్ ఆల్ హేల్ వరకు మీరు అంతే. అబ్జర్వ్ చేస్తే సినిమా అంటే మొత్తంలో ప్రకాష్ అదే స్టోరీ స్టార్ట్ బేసికలీ చేసిన నీకు తర్వాత. అజయ్ కి కూడా అవును. ఒక సపరేట్ బీజిఎం కొట్టుకున్నాడు అనిరుద్ధ్, అబ్జర్వ్ చేస్తే. రైట్ అవును అజయ్ కి కూడా ఆ, ఒక అజయ్ ట్రాక్ కి కూడా ఒక సపరేట్ బీజిఎం కొట్టుకొని ఆ రేంజ్ డెడికేషన్ పెట్టాడు. బట్ అదే కొన్ని చోట్ల నాన్ సింక్ ఉంది, బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. రైట్. అంటే సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ ఒపీనియన్ నాది కూడా. మ్యూజిక్ అంతా ఓకే, బీజిఎం కూడా వెరీ గుడ్. కొన్ని కొన్ని చాలా అంటే ఫ్రెష్ అనిపించాయి, కొన్ని మనం ఇదివరకు డిస్కస్ చేసినప్పుడు ఎక్కడ నుండి అంటే సిమిలర్ అనిపించాయి అనేది చెప్పాను నువ్వు. యా, యా. అండ్ రైట్. కొన్ని మ్యూజిక్ లో అంటే కోర్ ఎమోషన్ అక్కడ జరుగుతుంది ఒకటి అయితే, కొంచెం మోడర్నైజ్డ్, దానికి టూ మోడర్నైజ్డ్ ఫర్ దట్. కొన్ని కొన్నిసార్లు యాక్చువల్లీ కాంట్రాస్ట్ వర్కౌట్ అవుతాయి జనరలీ, బట్ అక్కడ క్లియర్ గా అంటే మనము బీజిఎం బాగుంది అని అబ్జర్వ్ చేస్తున్నాం అంటేనే సింక్ లో లేదని. సినిమా అయిపోయిన తర్వాత రైట్. తలుచుకొని మస్తు అనిపించింది అంటే అప్పుడు ఓకే ఓకే బాగుందని. సో అవి కొన్ని టూ మోడర్న్ ఫర్ దిస్ మూవీ, దోస్ సీన్స్ అనిపించింది అట్లీస్ట్. యా. రైట్. అండ్ బీజిఎం ఆఫ్ కోర్స్ మనందరం ఇన్ లైన్ లోనే ఉన్నాం. బీజిఎం కి ఆబ్వియస్లీ మెస్మరైజ్ అయిపోయాము. బట్ యా, నేను మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ థీమ్ మొత్తం వచ్చేసి వైకింగ్స్ థీమ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనకు ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను మీకు చెప్తున్నా, వైకింగ్స్ చూడండి, వైకింగ్స్ చూడండి, యా, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది మీకు కరెక్ట్. ఆ కైండ్ ఆఫ్ పిక్చరైజేషన్ అది. అండ్ మ్యూజిక్ వచ్చేసి కూడా అఫ్ కోర్స్ వైకింగ్ థీమ్స్ అన్నప్పుడు మనోడు వెళ్ళిపోయి నార్స్ మ్యూజిక్, స్కాండినేవియన్, ఇటు సైడ్ నాటిక్ మ్యూజిక్ ట్యూన్స్ అన్ని పట్టుకొచ్చింది. సో అదొకటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దీనికి. బట్ మెయిన్ గా ఇది మన ఆయుధ పూజ సాంగ్, అదైతే లిటరల్లీ గూస్ బంప్స్ నాకు. అండ్ దట్ ఓకే. మూవీ రిలీజ్ అవుతుంది అన్న 2 hours ముందు రిలీజ్ చేయడం, ఎస్కే పంపించాడు మన గ్రూప్ లో, యా, యా, ఇది ప్రోమో మాస్టర్ స్ట్రోక్, పెట్టారు. ఇది 2 యా, hours ముందు రిలీజ్ చేస్తున్నాడు మ్యూజిక్ ఈ సాంగ్ అని చెప్పి. ఆ సాంగ్ విన్నప్పుడే ఓకే ఫైన్, రేపు జాతర థియేటర్ లో అని ఫిక్స్ అయ్యా నేను. అండ్ ఇక తారక్ ని చూపించిన తీరు ఆ సాంగ్ లో లిటరల్లీ పీక్స్ అసలు. అండ్ ఓకే, మనం మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్కే ఎంజాయ్ చేసే ఒక మూమెంట్ చెప్తా నేను. కంటైనర్ సీన్ దగ్గర, యాక్చువల్లీ కంటైనర్ సీన్ దగ్గర బీజిఎం నాకు చాలా ఇష్టం. స్లో వర్షనే దేవరా యా, యా. స్లో వర్షన్ ఉంటది. అండ్ ఇప్పుడు చూస్తే లిటరలీ అది ఒక మీమ్ అయిపోయింది అందరికి. అది అంటే ఎట్లా యా, అంటే బేసికలీ రికార్డింగ్ చాలా వైరల్ ట్రాన్స్ అయింది. లాగా యా, వాడుతున్నారు. రికార్డింగ్ ట్రాన్స్ వైరల్ లాగా అయింది. వాడుతున్నారు. ఇది ఒకసారి పెట్టుకొని కళ్ళు మూసేసుకుంటే ట్రాన్స్ లోకి వెళ్తున్నాం అని ఎస్, చెప్పి. ఎస్. లిటరలీ అలానే ఉంటుంది అది. అదే ఆ సీన్ లో BGM బీజిఎం చాలా పాజిటివ్ బాగుంటది. సైడ్ వెళ్ళింది, విజువల్ విజువల్స్, ఫ్రేమింగ్ ఫ్రేమింగ్ అండ్ విజువల్స్ ఓకే, నెగటివ్ సైడ్. ఫ్రేమింగ్ మీకు వదిలేస్తా, ఫ్రేమింగ్ నాకు కంప్లైంట్ లేదు. సో ఆ నా ఎనర్జీ వేరు ఆ ఫ్రేమింగ్ సీన్ లో విషయంలో. అసలు కొన్ని ఫ్రేమ్స్ అసలు ఫ్రంట్ షాట్ లో నుంచి పడాల్సినవి కాదు, మేబీ బ్యాక్ సైడ్ నుంచి జస్ట్ కంటైనర్ ని తోసుకుంటూ వెళ్ళిపోయి ఎదురుగ్గా ఉన్న మనుషుల్ని కూడా తోసుకుంటూ వెళ్ళిపోయినా కమర్షియల్లీ చాలా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే అక్కడ నాకు నీకు ఫేస్ కనిపించదు, ఎక్స్ప్రెషన్ కనిపించదు తారక్ది, బాడీతో పాటు తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంచెం బిలీవబిలిటీ ఉండేది. ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టేసరికి చాలా అంటే ఐ ఫెల్ట్ డిస్కనెక్టెడ్. అంటే ఊరికే అసలు ఆ ఎఫర్ట్ కూడా ఉండదు తారక్ మొహంలో, యూనో ఊరికే అట్లా ఏదో స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అన్న టైప్. ఆ బిలీవబిలిటీ ఫ్యాక్టర్ లేదు. అంటే లైక్ కమర్షియల్ సినిమాలో వెతకాల్సింది కాదు కానీ, బట్ స్టిల్ మేబీ చిన్న ఆ డిస్కనెక్ట్ అందుకోసమే వచ్చింది నాకు. ఆ ఫ్రేమింగ్ వల్లే వచ్చింది ఆ సీన్ కి డిస్కనెక్ట్ నాకైతే. నాకు అది లాజిక్ ఎతకలేదు బేసిక్ గా, నేను డిస్కనెక్ట్ ఎతకలేదు, ఫ్రేమింగ్ ఎతకలేదు, జస్ట్ ఆ మూడ్ లో క్యారీ అయిపోయాను. నా బీజిఎం వెళ్ళి రిటాలియేట్ బీజిఎం అవుతున్నాడు, ఐ థింక్ తోసేస్తున్నాడు చాలా అంతే. పెద్ద ప్లేస్ అయింది ఆ సీన్ లో, ఆ అంటే సీన్ కి క్యారీ బీజిఎం అయిపోవడానికి. ప్లస్. నాకు అనిపించింది సరే, మనము ఇలాంటివి చూడలేదని కాదు, ట్రిపుల్ ఆర్ లో కానీ అంటే రాజమౌళి రైట్. మూవీస్ లో జనరల్లీ చూస్తాం. సో ఆయన చేస్తే ఎందుకు బిలీవబుల్ ఉంది, ఇక్కడ ఎందుకు బిలీవబిలిటీ లేదు, ఒకసారి చెక్ చేద్దామని చెప్పి జనరల్లీ పాత సీన్స్ చూస్తుంటే, ఇప్పుడు వైరల్ కూడా అవుతుంది ఛత్రపతిలో జిప్సీని కింద వేసేసి తోసేసి, దాంట్లో చూస్తే 2-3 క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. అందులో ప్రభాస్ కష్టపడుతున్నట్టు అని చెప్పి దాన్ని తర్వాత వేసి మజిల్స్ మీద ఒక అంటే బైసెప్స్ మీద ఒక చిన్న షాట్ లాగా వచ్చి
ప్లస్ ఫస్ట్ పుష్ కి ఒక 2 వాడు సెకండ్లు పడుతుంది, తర్వాత స్లైడ్ చేసేస్తాడు. యాక్చువల్లీ ఎదురుగా రైట్ ఎనిమి నుంచి కాపాడుకోవడానికి వాడు జీప్ కింద దాక్కున్నట్టు కూడా షీల్డ్ లాగా వాడుతుంది. షీల్డ్ దాక్కుంటాడు. రైట్. వాడతాడు. అవును యా అవును సో ఆ కైండ్ ఆఫ్ సో ఈ బిల్డబిలిటీ కంటైనర్ యా రాజమౌళి మేబీ తీసుకొచ్చాడు. అంటే అదొక స్లోప్ ఉన్నట్టు కానీ లేదంటే పెబుల్స్ ఉన్నట్టు కానీ ఏదో దాని వల్ల అవుతుందా అంటే దాని వల్ల అవ్వదు. అవ్వదు, కాకపోతే ఒక చిన్న మీకు బిలీవబిలిటీ అనిపించే ఫ్యాక్టర్ అంతే. అబ్బా అనేది ఓకే అన్నట్టు అనిపిస్తుంది. Yeah. కానీ రైట్ బీజిఎం వల్ల నిజంగా చాలా మంది, లేకపోతే ఇది చాలా పెద్ద ట్రోల్ మెటీరియల్ అయిపోయింది బీజిఎం లో. మామూలుగా ఆ అంటే బీజిఎం మీరు వల్ల హై చాలా ఎక్కువ మీరు వస్తుంది హైలైట్ దాంట్లో. చేసినప్పుడు నేను వెయిట్ చేస్తున్నా బేసిక్ గా. ఓకే, మామూలు హైలైట్ చేశారు, వస్తుందేమో చూద్దాం, వెయిట్ చేద్దాం ఒక 2-3 రోజులు. ఆబ్వియస్లీ ఈ మధ్య కాలం దొరికేస్తున్నాయి అన్ని మీమ్స్ ఫస్ట్ కిందకి. డేకే చూస్తే రాలేదు. ఆ తర్వాత ఆ బీజిఎం లో మర్చిపోయి ఆ సీన్ ని మర్చిపోయినట్టున్నారు. ఆ బీజిఎం హైలైట్ అవుతుంది తప్ప అక్కడ ఈ లాజిక్ ఎవరు పట్టుకోవట్లేదు. సో ఐ వాస్ లైక్ ఓకే ఫైన్. అంటే అనిరుద్ అక్కడ బేసిక్ గా అలా ప్లే చేసేసాడు పైన. అంటే చెప్పా కదా, అందుకే అంటే మ్యాన్ లైక్ ఆఫ్ ది మాస్ మ్యాచ్. ఆడియన్స్ కి అదంతా అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ దే కనెక్ట్ టు దట్ సీన్ ఎవరు పట్టించుకోరు. బేసికలీ ఆ ఫ్రేమింగ్ కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు. మనం అంటే నా ఒక స్టార్ హీరోని చూస్తా ఉన్నాం కాబట్టి అది పడాల్సిన షాట్ కాదని మనం అనుకుంటాం, కానీ కమర్షియల్ నార్మల్ మూవీలో ఆడియన్స్ ఇట్ కి ఈస్ ఓకే. ఇట్ విల్ గో ఇన్ విత్ ద ఫ్లో అంతే. అది చాలా ఓకే, మంది ఫ్రేమింగ్ ఎగ్జాంపుల్స్ కూడా వైజ్ గా చెప్తారు ఇప్పుడు. యా ఫ్రేమింగ్ వైజ్ గా బాహుబలిలో మాట్లాడంటే నాకు ఆ లాస్ట్ తీసుకురాలేదారా షాట్ దాన్ని యా ఎగ్జాక్ట్లీ, అది బిలీవబిలిటీ ఫ్యాక్టర్ అంతే. అంటే బాహుబలి ఇస్ అంతే. లైక్ వాడు ఎస్టాబ్లిష్ చేసాడు, రాజమౌళి ఎస్టాబ్లిష్ చేసాడు దట్ హీఈస్ అ సూపర్ మ్యాన్ అని రైట్ ఎస్టాబ్లిష్ చేసాడు కాబట్టి వాట్ ఎవర్ ముందు చెప్పాడు కాబట్టి. హీ డస్ కనెక్ట్ అయిపోతుంది మనకు. ఫ్రేమింగ్ ఏదో రైట్ చెప్తున్నా భయ ఇందాక లాస్ట్ షాట్. ఫ్రేమింగ్ నాకు లాస్ట్ షాట్ కంప్లైంట్ ఉంటుంది. మీతో కూడా అన్నా కదా నేను, నీకు ఆ రివీల్ పాయింట్ వచ్చినప్పుడు ఓహో ఓకే ఓకే అలా. కెమెరా యాంగిల్ నీకు సైడ్ వేస్ నుంచి వస్తుంది. సైడ్ నాకు సైడ్ అవును. వేస్ నుంచి వచ్చేసరికి ఓకే, లాంగ్ షాట్ లో ఎక్సలెంట్ షాట్ ఇది. ట్రైలర్ లో చూసినప్పుడు అయితే నేను అసలు ఓకే ఈ షాట్ అదిరిపోయింది అని లిటరల్లీ, మీకు గుర్తుందో లేదో ట్రైలర్ లో చూసినప్పుడు మనం అవునులే. డిస్కస్ చేసుకునేటప్పుడు నేను ఎవరు అన్నా వింటారు ఇది ఇది అని. ఖచ్చితంగా దేవరానే, ఇది ఖచ్చితంగా దేవరానే, కరెక్ట్ దేవరా రివీల్ షాట్ ఇది. ఏది మిస్సింగ్ అయిపోయి పీరియడ్ తర్వాత రివీల్ అయ్యే షాట్ ఇది షార్ట్ దేవరా అని. అసలు అంతే. పీక్స్ ఉంటుంది అనుకుంటే ఒకటి ఆ వావ్ ఫ్యాక్టర్ పోయింది. దేవరా కాదు వరా అని. సరే షాట్ బాగుంది, ఎంజాయ్ చేద్దామని చూస్తే కెమెరా యాంగిల్ సైడ్ నుంచి వస్తుంది. లాంగ్ షాట్ అవును. లో ఏమో ఈ హుటీ వేసుకొని అంతా బానే ఉంది, సైడ్ నుంచి వచ్చేటప్పుడు అదేదో గోన్ సంచి ఇలా కప్పేసుకొని అది ఫేస్ యాక్చువల్లీ ఇట్లా గోన్ జస్ట్ సంచే. ఇలా కనిపిస్తున్నట్టు ఉంటది. నేను అదే యాక్చువల్లీ గోన్ అనుకున్నాను, సంచే. అండర్ వాటర్ వెళ్ళి ఆ గోండు సంచితోనే కవర్ చేసుకొని చేస్తారు. వాటర్ లోకి వెళ్ళిన తర్వాత అది ఉండదు. వాటర్ వాటర్ వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు అరే ఉండదు. వీళ్ళకి వరాన్ని అది తెలిసిపోతుంది జంప్ అయ్యేటప్పుడు చంపేస్తాడేమో ఉండదు అది. అనుకుంటాం. యా సో నువ్వు అన్న ఫస్ట్ అంటే దేవరా చనిపోయాడని మనం బిలీవ్ చేసి, ఆడియన్స్ అందరు కూడా బిలీవ్ చేసి, లాస్ట్ లో లేదురా ఇది ట్విస్ట్ అని చెప్పి, అంటే అంటే ప్రకాష్ రాజ్ కూడా తెలియని ట్విస్ట్ ఇంకోటి ఉంది అనేది రివీల్ చేసి ఉంటే ఎగ్జాక్ట్లీ దానికి ఇది ఈ షాట్ పర్ఫెక్ట్ సెట్ పర్ఫెక్ట్ ఈ సెట్ షాట్ అవుతుంది. పర్ఫెక్ట్ షాట్ ఇది. అసలు మామూలుగా ఉండేది హై కాదు అసలు. ఫ్యాన్స్ కి ఇంకో రకంగా ఉండేది. ఇద్దరు ఉన్నారు ఒక బోట్ లో. యాక్చువల్లీ పోస్టర్ ఒకటి వచ్చింది, ఇద్దరు ఒక బోట్ లో ఇట్లా ట్రావెల్ అయ్యేది. అట్లాంటి షాట్ కనెక్షన్స్ రివీల్ అది చేసిన original పోస్టర్ అయ్యా కదా. అయ్యా అది అసలు ఓకే. ఆ షాట్ క్లైమాక్స్ లో పడి ఉంటే హై వేరేలాగా ఉండేది అసలు. సో యా బట్ ఓవర్ చాలా ఆఖరికి మన మంది డిస్కషన్ లో నెగటివ్స్ కూడా వచ్చాయి కాదేమో మేబీ ట్రాన్స్ లో ఉండి. అదే చెప్తున్నా కదా, ఆ ప్యాకేజ్ పర్ఫెక్ట్ ఒక ప్రోడక్ట్ లాగా అయిపోయి మేబీ యునానిమస్ స్టాక్ వచ్చేది అప్పుడు. కంపేర్ చేసుకుంటే కల్కికి మేబీ దట్ ఈస్ ది ప్లస్ పాయింట్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ హాఫ్ లాగింగ్, జనాలు ఎంత కంప్లైంట్ చేసినా సెకండ్ హాఫ్ తో మొత్తం క్యారీ చేసి క్లైమాక్స్ ఒక హై ఇచ్చేసాడు. మేబీ కల్కి కర్ణ ఎపిసోడ్ ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా తిప్పేస్తుంది. అదే మాకు ఇది కంప్లైంట్స్ బాలేదు ఇది మర్చిపోతాం బాలేదు మనం. అంటే యా అవన్నీ ఫ్లష్ అంతే. అంతే మొత్తం బాగా ఏం లేదు, బాగుంది. ఫ్లష్ అంతే. ఓ సింగిల్ బటన్ ఏది ఆ స్టాఫ్ వచ్చి చేతిలో పడగానే అది ఫ్లష్ బటన్ అన్నమాట. ఇలా అంతే. నొక్కేసారు అయిపోయింది. అది మర్చిపో జస్ట్ గాలికి అంతే వాడి అయిపోయింది. చేతికి తగలంగానే మొత్తం అసలు థియేటర్ మొత్తం ఇంకో హైలోకి ఇమాజిన్ ఎవడైనా వెళ్ళిపోతుంది. లాస్ట్ 20 minutes లో థియేటర్ బయటికి బాలేదని వెళ్ళిపోయింటే వాడి పరిస్థితి ఏంటని అంటున్నాడు. బాలేదు అంటే అదేంటి అందరు బాగుందని. యా బట్ ఐ థింక్ అది కాదు వీళ్ళు ఆ పాయింట్ రైజ్ అవడానికే మెల్లి బిల్డప్ చేస్తూ వచ్చి మెల్లి అక్కడ డ్రాప్ చేస్తాడు వాడు. ఇక్కడ డ్రాప్ అయినప్పుడు అప్పుడు ఇంకా నేను అనుకున్నా డెఫినెట్లీ పట్టుకుంటాడు ఇదని. దాంట్లో కూడా డ్రమటైజేషన్ చిన్న ఆకొచ్చి దాని మీద పడి దట్ ఈస్ డ్రామటైజేషన్. మన ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ అయితే డెఫినెట్లీ క్లిక్ యాక్చువల్లీ అవుతుంది. దాని మీద కూడా మనం దాని మీద సెపరేట్ వీడియో చేసుకోవచ్చు. కానీ నీకు ఆకొచ్చి ఆ స్టాఫ్ మీద పడి అది బ్యాలెన్స్ అయ్యి చేతిలో పడడం ఇట్ ఈస్ కంపారబుల్ టు కృష్ణ తులాభారం. తులసాకు వచ్చి పడేది బ్యాలెన్స్ పెట్టుకోవడానికి రీజనే అది. అది ఎగ్జాక్ట్లీ. సో అందులో రైటింగ్ స్టేజ్ లో చాలా ఫిలాసఫీ ఉంది భయ్య. అంటే ఐ మీన్ నాగి నుండి అది ఎక్స్పెక్ట్ చేయరు. కొరటాల లాంటి సీనియర్ రైటర్స్ నుంచి అనుకోవచ్చు, కానీ నాగి లాంటి న్యూ ఏజ్ డైరెక్టర్ నుండి ఇంత స్టఫ్ ఉందా వెనకాల ఇంత ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ చేయరు జనరల్లీ. డిస్కషన్ వేరే ఇది వెళ్ళిపోతుంది.
Yeah. ఇది సెపరేట్. అదే ఆపుతున్నా, Correct. అందుకే ఆపుతున్నా. కట్ చేయండి. కట్ చేయండి మన ఫ్లో పర్లేదు. వస్తే ఆగదు, ఎందుకు వచ్చిన Yeah, తలనొప్పి. సో యా ఫైనల్ గా చెప్పాలి అంటే దేవరా నా వరకు అయితే ఇట్స్ అ బిలో యావరేజ్ ప్రోడక్ట్ విత్ ఎక్సలెంట్ అని చెప్పాను కానీ వెరీ గుడ్ మ్యూజిక్ అండ్ వీక్ రైటింగ్. అండ్ తారక్ ఒక్కడే హీ క్యారీడ్ ద మూవీ ఫర్ మీ. నాకైతే గుడ్ ప్రోడక్ట్, ఇది అంటే డీసెంట్ ప్రోడక్ట్, బట్ ప్యాకేజింగ్ ఇంకా చాలా బెటర్ చేసి ఉంటే మంచి ప్రజెంట్ అయిపోయేది. ఇప్పుడు అందరు ఆ. వేలెత్తి చూపించడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి, కవర్ అయిపోయేవి అని అనిపించింది. సేమ్ నాది ఒక డీసెంట్ ప్రోడక్ట్. తారక్ అండ్ అనిరుద్ ఇద్దరు Yeah. లైఫ్ మూవీకి. Yeah. అండ్ అంతే, నాకు ప్యాకేజింగ్ కూడా అవసరం లేదు. మనం అనుకున్నట్టుగా నాకు యాస్టీజ్ ఉంచేసి లాస్ట్ లో దేవరాన్ని బతికిస్తే నాకు చాలు. నేను సాటిస్ఫైడ్, మూవీతో సాటిస్ఫైడ్. అట్లా చేసున్నా మేబీ యా ఇట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫర్ మీ. See, నువ్వు నేను చెప్పిన exactly హై అదే తో చెప్తున్నా. స్టార్ట్ చేసి నాకు ఉంటే screen ఇవన్నీ play- డిస్కషన్స్ వచ్చేవి కాదు. వచ్చేవి కాదు ఎగ్జాక్ట్. రైట్, నాకు స్క్రీన్ ప్లే చేంజెస్ వద్దు, జాన్వీ ఎపిసోడ్ ఉంచేసేయండి అలానే. ఆ లాగ్ ఉంటదా ఉంచేసేయండి, నాకేం చెయ్యొద్దు, లాస్ట్ లో దేవరాన్ని దింపండి అంతే చాలు. అదొక్కటి చాలు. లాస్ట్ లో దేవరాన్ని దింపేది ఉంటే యాక్చువల్లీ ఈ లీనియర్ స్క్రీన్ ప్లేనే పర్ఫెక్ట్ ఉండేది. పర్ఫెక్ట్ ఉండేది. యా పర్ఫెక్ట్ దేవరాన్ని అప్పుడు పర్ఫెక్ట్. మార్చిపోయి లాస్ట్ లో అప్పుడు మనకు వరాత్ ఇటు వస్తున్నాడు కాబట్టి వరాన్ని ముందు వెనకేసి దేవరాన్ని మిడిల్ లో పెట్టుకుంటే సెట్ అయిపోయేది. ఫస్ట్ అంతా Right. ఒక పార్ట్ 1, ఐ మీన్ ఒక స్టోరీ, సెకండ్ అంతా ఒక స్టోరీ లాగా అయిపోయింది. ఇది చెప్పాలంటే వెరీ డెడ్ లీనియర్ స్క్రీన్ ప్లే కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అవును, ఒక అజయ్ అవును. ఎపిసోడ్ ఒకటి తీసేస్తే స్ట్రేట్ స్క్రీన్ ప్లే, అంతే స్ట్రైట్ స్క్రీన్ ప్లే. ఎక్కడ ఫ్లాష్ మళ్ళీ ఉండదు అసలు. ఇయర్ బై ఇయర్ మంచి ఆర్డర్ లో వస్తున్నట్టుంది. మీరు ఆన్ ది అదర్ హ్యాండ్ కేజీఎఫ్ లాంటి మూవీస్ చూస్తే ముందుకు వెనక్కి అటు ఇటు ఎన్ని సార్లు అసలు తిప్పుతాడు, టూ మనమే మెనీ కట్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఉంటాయి. level లో యా తిప్పుతాడు. టూ మెనీ Yeah. కట్స్ ఉంటాయి కేజీఎఫ్ అది- యాక్చువల్లీ. అది కూడా ఒక అదొక రకంగా style. నెగిటివ్ అవుతుంది. అన్ని సార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే ఓ పాయింట్ లో మర్చిపోతాం okay, యాక్చువల్ fine, అవును ఎక్కడ మనం. ఏం చూస్తున్నావు, ఏ రీజన్ చూస్తున్నావు, ఏ కాలం చూస్తున్నావు. అందుకే వాడు పాపం ఆ సినిమాలో గోల్డ్ షేడ్స్ ఒక దాంట్లో, బ్లాక్ అండ్ వైట్ Black and white shade ఒక దాంట్లో Right. ఉంటది. Yeah. చలో అబ్బాయిలో అయితే దిస్ ఇస్ ఫర్ దేవరా. సో నెక్స్ట్ టైం ఇంకో వీడియో విల్ డిస్కస్ అబౌట్ వన్ మోర్ మూవీ. రైట్, యా చలో చలో. బాయ్. అది ఏదైనా అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, మత్తు లేదా వదలరా next వచ్చే అవ్వచ్చు, movie అవ్వచ్చు. 35 అవ్వచ్చు, ఎనీథింగ్ విచ్ వాట్ వి వాచ్. సో యా మీకు ఏదైనా ప్రిఫరెన్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి, మేము విల్ ట్రై టు డూ దట్. యా ఎనీ ప్రిఫరెన్స్ ప్లీజ్ లెట్ us know. Definitely we'll do a video on that. ఆఖరికి యానిమే డిస్కషన్స్ అయినా పర్లేదు. Yeah, anime. యానిమేలకు దిగే డీటీన్ దింపాలి. Yeah, anime లో. DT in Impulses. the, but పోనీ, still we can have a regular interaction. కన్వర్జేషన్ DT అలాంటి actually interest యానిమే పెంచొచ్చు మనం. చూడని వాళ్ళని మీరు ఇంట్రెస్ట్ పెంచండి, క్వశ్చన్స్ అడుగుతాను, అలా కూడా చేయొచ్చు. Yeah, చలో. రైట్, ఇది బానే ఉంటుంది. రైట్, చలో then. ఓకే, Bye. చలో, ఓకే, బాయ్ బాయ్.